రాష్ట్రంలోనే బీసీ కులాలకు కులగణన రిజర్వేషన్ కల్పించాలంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ నక్కమిట్టెల శ్రీనివాసులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని భాష్యం స్కూల్ నందు సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్ అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా బీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ జనరల్ సెక్రటరీ నక్కమిట్టెల శ్రీనివాసులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ కులాలకు చెందిన వారందరూ ఐకమత్యంతో ఏకధాటిపై నడవాలని కార్యకర్తలకు సూచించారు. బీసీలంతా ఏకమై తమ హక్కులు అయిన కులగణన చట్టసభలో రిజర్వేషన్ ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖలను బీసీలకు కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక కులాలు బీసీలుగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని బీసీల సంక్షేమానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలకు పెద్దపీట వేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. కానీ బీసీలకు తగిన న్యాయం జరగలేదని గత ప్రభుత్వంలో బీసీలు పురోగతి వెనుకబడిపోయిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలను గుర్తించి బీసీల అభివృద్ధికి, బీసీ సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీల భయం వీడి ఆర్ కృష్ణయ్య పోరాట బాట చేపట్టాలన్నారు. బీసీల అభివృద్ధి చెందాలంటే జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలతో పాటు మహిళా కమిటీలు, యూత్ కమిటీలు ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే మనం అనుకున్నటువంటి ఆశయాలను చేరుకోగలమని ఆత్మస్థైర్యాన్ని నింపారు. మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్నటువంటి మా రాయలసీమ ముద్దుబిడ్డ నాగేశ్వరరావు యాదవ్ గారికి మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు గుర్తించి బీసీ సేవలకు అనునిత్యం పోరాటం చేసే వ్యక్తిగా గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు గాను ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అనే విధంగా రాజకీయ పార్టీలు గుర్తించి ఈ రోజు మన ఆర్ కృష్ణయ్య గారిని మన సీఎం గారు మంచి పదవిలో ఎంపీ పదవి ఇచ్చినందుకు గాను మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా చెప్పేదేమంటే మా నంద్యాల జిల్లాలో బీసీల ఎదుగుదల కోసము ఒక ముఖ్యమైన నాయకులను నాగేంద్ర అన్న గారిని ఇన్ఛార్జి గాను మరియు యువ నాయకులు పృథ్వీరాజును మన నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాను నియమించినటువంటి మా పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే కోణంలో మా సోదరులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకొని నంద్యాల జిల్లా బీసీల అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడి మంచి పేరులోకి మన ఆర్ కృష్ణయ్య స్థాయిలోకి ఎదుగుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ మరి నాగేంద్ర గారిని మరి ఈ రెండు జిల్లాలలో మరి నంద్యాల అయితేనేమి, కర్నూలు అయితేనేమి ప్రతి నియోజకవర్గానికి తిరిగి కమిటీలని పటిష్టం చేయడానికి మరి ఇన్ఛార్జిగా నియమిస్తా ఉన్నాం. పెద్దల గౌరవనీయులు నక్కలమిట శ్రీనివాస ఆధ్వర్యంలో. అట్లాగే పృథ్వీరాజును కూడా అక్కడ నంద్యాల లోకల్ గా ఉంటాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా అతన్ని కూడా నియమిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వీరిద్దరు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కమిటీలు ఏర్పాటు చేసి మరి ఇక్కడ జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని బీసీల కోసం పోరాటం చేసేలాగా వీళ్ళిద్దరూ మరి యువకులు, మరి బాగా బీసీల పట్ల అభిమానం ఉన్న వాళ్ళు, బీసీల అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారని మేము భావిస్తున్నాం. వీళ్లతో పాటు కుమ్మరి ప్రసాద్ గారిని
మరి అట్లాగే నంద్యాల నియోజకవర్గంలో ఉన్న పాత నాయకుల్ని కూడా ఇక్కడ మరి మా గుర్రప్ప గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి అట్లాగే ఆల్రెడీ ఆత్మకూరు నుంచి చాలా మంచి టీం మాకు ఇక్కడ ఉంది. అట్లాగే మరి నంద్యాలలో కూడా గౌరీ, మరి మిగతా విజయ గౌరి గారు, మిగతా నాయకులు కూడా చాలా మంది ఆల్రెడీ పనిచేసే వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ 7 నియోజకవర్గాలలో బీసీల యొక్క వాణిని వినిపించడానికి మరి వీళ్ళంతా కృషి చేస్తూ వీళ్ళకి అండాదండలుగా మరి ఆర్ కృష్ణయ్య గారు ప్రస్తుత ఎంపీ గారు, జాతీయ అధ్యక్షులు, మేము మరి మళ్ళీ అట్లాగే మా పెద్దల గౌరవనీయులు జాతీయ కార్యదర్శి నక్కలమిట శ్రీనివాసులన్న గారు, రాంబాబు గారు, మిగతా కర్నూలు నుంచి ఇచ్చిన టీం కూడా అందరం కూడా అండదండలుగా నిలబడి వీళ్ళ యొక్క లీడర్షిప్ పెంచుతూ బీసీల వాణి వినిపించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.